దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదువుతానండి. మరి ఇదే 40వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూసుకున్నట్టయితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాటలు ఉన్నాయి చూడండి. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేటటువంటి వాడెవరో మన సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమేనండి. హల్లెలూయా. మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే, మన దేవుడే, మన సృజించిన సృష్టికర్తే. మనకి సొమ్మసిల్లిపోయినప్పటికీ, శక్తిహీనమైపోయినప్పటికీ మనకు బలమునిచ్చి మరి అలాగే బలాభివృద్ధిని కలుగు చేసేటటువంటి దేవుడు మనకుండగా మనం ఏ విషయంలో కూడా భయపడొద్దు, వెనకంజా వేయొద్దు. దేవుని నమ్ముట ఎందు, విశ్వసించుట ఎందు, ప్రార్థన విజ్ఞాపనలు ఎందు విసుకక ఆయన సన్నిధిలో మనము ముందుకి నడవలసిన వారమై ఉంటున్నాం. అలాగే బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. చిన్నపిల్లలు చూడండి, వెంటనే వాళ్ళు ఏమైపోతారు, ఊరికే ఆడి ఆడి సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. అలాగే యవనస్తులు ఏమవుతారండి, యెహోవా కొరకు యవనస్తులు తప్పక తొట్టిల్తారు. యవన దశలో ఎన్నో తొందరలు ఉంటాయి శరీరానికి కదా, ఎన్నో రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులతో ఉంటారు కనుక యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు అని ఇక్కడ చెప్పబడుతున్నది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకే ఎదురు చూస్తూ, దేవునితో సంబంధం కలిగి, దేవునితో ఎప్పుడు కనెక్టివిటీ కలిగి ఉన్నట్టయితే నూతన బలం, మనకి ఇప్పటికప్పుడు నూతన బలము, నూతన శక్తి దేవుడు ఇస్తూ ఉన్నాడు, దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఈ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. మేఘములపై ఎగురుతుంది ఎవరు, పక్షిరాజు. కాబట్టి మనం కూడా అలాగా పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు అని చెప్పబడుతూ ఉన్నది. అలసిపోకుండా పరిగెత్తుదురు, పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు, ఎంత చక్కని మాటలు మన కొరకు పలకబడుతున్నామండి. వారు తప్పకుండా అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా అలసిపోరండి, సొమ్మసిల్లరండి. అంటే మూర్చొచ్చి పడిపోరు, కళ్ళు తిరిగి పడిపోరు. దేవుడు గొప్ప బలాన్ని, నూతన శక్తిని ఎప్పటికప్పుడు మనకు దయచేయగల దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుళ్ళ ముందుకి దేవునితోనే ఉండాలంటూ కట్టబడి, మనుషుల ముచ్చట్లలో మనుషులతో భావంతో ఉంటే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా హింసల పాలైపోతాం. మనుషులు మనతో మంచిగానే ఉంటారు, కానీ మన మీద ఎన్నో కుట్రలు అప్పటికప్పుడే పుట్టుకొస్తే వాళ్ళకి మన మీద వ్యసనం, మన మీద ఎన్నో కుట్రలు, మన మీద ఎన్నో అప్పటికప్పుడే కోపతాపాలు చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు మన పట్ల ఎప్పుడూ కూడా నెమ్మదితోనూ మరి ఎంతో దయాదాక్షిణ్య పూరుడే మన పట్ల పనిచేస్తూ ఉన్న దేవుని మనం కలిగి అలసిపోక మరి ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు